మెగాస్టార్ చిరంజీవి త్రిష కాంబోలో వస్తున్న సోషియో ఫ్యాంటసీ డ్రామా విశ్వంభరపై భారీ అంచనాలు ఉన్నాయి. టాలీవుడ్లో అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ప్రాజెక్టుల్లో ఇది ఒకటి. బింబిసారా ఫేమ్ మల్లిడి వశిష్ఠ ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ 200 కోట్ల రూపాయల భారీ బడ్జెట్తో ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఇప్పటికే ఈ సినిమాలో చాలా మంది ముద్దుగుమ్మలు నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో సీనియర్ బ్యూటీ కూడా ఈ సినిమాలో నటిస్తుందంటూ వార్తలు వస్తున్నాయి. 18 ఏళ్ల తర్వాత ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం దర్శకుడు వశిష్ఠ ఒకప్పటి హీరోయిన్ ఖుష్బుని సంప్రదించినట్లు తెలుస్తుంది. నిజానికి ఇంతకు ముందు ఇదే పాత్ర కోసం విజయశాంతిని సంప్రదించారట. అయితే విజయశాంతి నో చెప్పడంతో ఖుష్బుని సెలెక్ట్ చేసినట్లుగా సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఒకవేళ ఇదే నిజమైతే దాదాపు 2 దశాబ్దాల తర్వాత మరోసారి చిరుతో ఖుష్బు నటిస్తున్నట్లే. గతంలో ఏఆర్ మురుగదాస్ తీసిన స్టాలిన్లో చిరంజీవి అక్క పాత్రలో ఖుష్బు నటించారు. అయితే అందులో కూడా త్రిష హీరోయిన్ కావడం విశేషం. విశ్వంబర సినిమా వచ్చే ఏడాది జనవరి 10న రిలీజ్ కాబోతుంది. ఇక ఈ సినిమాకి ఆస్కార్ విన్నింగ్ కంపోజర్ ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమాలో యంగ్ హీరోయిన్లు సురభి, రమ్య పసుపులేటి, ఈషా చావ్లా కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక విలన్ గా రావు రమేష్ నటిస్తున్నారని తెలుస్తుంది. అయితే ఈ సినిమా గ్లిమ్స్ చూసినప్పుడు చాలా మంది ఇది జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రానికి సీక్వెల్ అంటూ పోస్టులు పెట్టారు. ఎందుకంటే సోషియో ఫాంటసీ చిత్రం కావడం, గ్లిమ్స్ లో హనుమాన్ విగ్రహాన్ని చూపించడంతో అలాంటి సబ్జెక్టే అంటూ పొరపాటు పడ్డారు. కానీ వీటిపై ఇటీవల క్లారిటీ ఇచ్చాడు డైరెక్టర్ వశిష్ఠ. విశ్వంబర సినిమా పూర్తిగా కొత్త సబ్జెక్ట్ అని, చిరు సినిమాలకి ఏది ఇది రిలీజ్ కాదంటూ తేల్చి చెప్పారు. అలానే ఈ చిత్రం కోసం ఓ సరికొత్త ప్రపంచాన్ని సృష్టిస్తున్నామని, ఖచ్చితంగా చిరు ఫ్యాన్స్ గర్వంగా కాలరెగరేసేలా సినిమా ఉంటుందంటూ ధీమాగా చెప్పారు. మరి వశిష్ఠ చెప్పినట్లుగానే సినిమా ఉంటే మాత్రం మెగా ఫ్యాన్స్ కి పండగే. ఇక రీసెంట్ గా చిరు బోలా శంకర్ సినిమాతో ఆడియన్స్ ను పలకరించారు. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.